దేవుని వాక్యమును శ్రద్ధతో విని ఆలకించి దేవుని భయములో దేవుని భయముతో ఎదిగి బ్రతకాలనుకుంటున్నటువంటి క్రైస్తవులందరికీ, అలాగే మా వాక్య వ్యాఖ్యాన శీర్షికలను క్రమం తప్పకుండా చూడాలని సబ్స్క్రైబ్ చేసుకుని మాతో ప్రయాణిస్తున్నటువంటి కృపామయ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో ఉన్నటువంటి మాట మీకు చదివి వినిపిస్తాను. సమూయేలు ఇశ్రాయేలీల పక్షమున అనగా వారి తరపున యెహోవా దేవునికి ప్రార్థన చేయగా ఆయన అతని ప్రార్థన అంగీకరించెను అనగా ఆలకించెను. దేవునికి నీ ప్రార్థన వినబడుతోందా అనేటువంటి ప్రశ్న మీకు వేస్తా ఉన్నాను ఈ రోజున. దేవునికి నువ్వు తెలుసా? నీకు దేవుడు తెలుసు, సరే నేను కాదనట్లేదు. చాలామందికి దేవుని గురించి తెలుసు, చాలామందికి దేవుడు ఎవరో తెలుసు, చాలామందికి దేవుని శక్తి ఏంటో తెలుసు. అయితే దేవునికి నువ్వు తెలుసా? మొట్టమొదటి ప్రశ్న, నీకు నువ్వు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. రెండవది, నీవు చేసేటువంటి ప్రార్థన దేవునికి వినపడుతోందా? ఆయన సన్నిధికి చేరుతోందా లేదా మధ్యలోనే ఆగిపోతుందా? ఇది రెండవ ప్రశ్న. ఈరోజు నా క్రిస్టియన్స్ ఎలా ఉన్నారంటే, చాలామంది క్రైస్తవులు ప్రపంచ దేశాలలో ఎలా ఉన్నారంటే, దేవుడు నా ప్రార్థన ఆలకించడు, మా అమ్మగారి ప్రార్థన నాన్నగారి ప్రార్థన కూడా ఆలకించడు, కానీ మన సంఘానికి వెళ్ళి లేదంటే సంఘ కాపరిని మన ఇంటికి పిలిపించుకొని ఆయనతో ప్రార్థన చేయించుకుంటే మాత్రమే మన సమస్యని దేవుడు వింటాడు అనేటువంటి అపోహలో బ్రతుకుతా ఉన్నారు ఇవాళ కోటాను కోట్ల మంది క్రైస్తవులు, ఒకరిద్దరు కారు. సంఘ కాపరి చేసిన ప్రార్థన మాత్రమే దేవునికి వినపడుతుంది, కానీ నా స్వీయ ప్రార్థన, స్వకీయ ప్రార్థన దేవునికి వినపడదు అనేటువంటి అపోహలో బ్రతికేస్తున్నటువంటి కోటాను కోట్ల మంది అమాయక క్రైస్తవులు ఈ రోజున బ్రతికేస్తూ ఉన్నారండి. అయితే దేవుడు నీ ప్రార్థనలు వింటున్నాడో లేదో నీకెలా తెలుస్తుంది అనే విషయం గురించి మీకు 3 విషయాలు చెప్తాను. మొదటిది, నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నప్పుడు నీకు కొన్ని ఇండికేషన్స్ తెలుస్తూ ఉంటాయి, కొన్ని సూచనలుగా తెలుస్తూ ఉంటాయి, సూచనప్రాయంగా. అందులో మొట్టమొదటిది ఏంటంటే, గందరగోళంగా ఉండేటువంటి పరిస్థితుల నుండి శాంతి సమాధానకరమైన పరిస్థితులకు నువ్వు వెళ్తూ ఉంటావు. కన్ఫ్యూజన్గా ఉన్నటువంటి పరిస్థితులలో నుండి ఒక క్లారిటీలోకి నువ్వు ట్రావెల్ చేస్తావు. ఎప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు అని అనడానికి మొదటి గుర్తు. రెండవది ఏంటంటే, ఇంతకు ముందు నువ్వు ఏ విషయాలకైతే భయపడ్డావో ఆ భయపడిన విషయాలకు ఈ రోజున భయపడకుండా ఆ సమస్యను నువ్వు ధైర్యంతో ఎదుర్కొనేటువంటి పరిస్థితికి నువ్వు వస్తావు. అది రెండవది. మూడవది, ఇంతకు ముందులా నేను ఒంటరిగా లేను, దేవుడు నాతో ఉన్నాడు, నేను దేవునితో ఉన్నాను, ఐఎమ్ నాట్ అలోన్ ఎనీ మోర్ అనేటువంటి ఆ ఫీలింగ్ నీలో మొదలవుతుంది. ఈ 3 విషయాలు మీకు ఎప్పుడైతే తెలుస్తూ ఉంటాయో అప్పుడు మీకు ఒక క్లారిటీ రావాలి. ఏంటి అంటే, దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, ఆలకిస్తున్నాడు, రెస్పాండ్ అవుతున్నాడు కూడా అని నీకు అర్థం అవుతుంది. చాలామంది క్రైస్తవులు అనుకుంటూ ఉంటారు, నేను ఆదివారం ఆరాధనకు వెళ్తున్నాను, 2 గంటలు ఉంటున్నాను, 3 గంటలు ఉంటున్నాను, చప్పట్లు కొడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, అర్పణ ఇస్తున్నాను, తోటి విశ్వాసుల యొక్క సమస్యలను నేను వింటున్నాను, తోచినంత సహాయం చేస్తున్నాను, పాత బట్టలు పలానా వాళ్ళకి ఇచ్చాను, మా పిల్లల కొత్త పుస్తకాలు పలానా వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళకి పనికిరావు కాబట్టి నేను ఇంతలా సహాయం చేస్తున్నాను కదా, కాబట్టి నేను మంచి క్రైస్తవుడనే, మంచి క్రైస్తవురాలినే అని అపోహల్లో బతికేస్తున్నటువంటి చాలామంది క్రైస్తవులను చూస్తే బాధ అనిపిస్తుందండి. ఇహలోక సంబంధమైనటువంటి బహుమతులను, నీకు పనికిరాని వాటిని పలానా వాళ్ళకి ఇచ్చేసి 10 మందికి చెప్పుకొని నువ్వు సంకలు గుద్దుకుంటున్నావే, ఇది తప్పు కదా. నీ కుడి చేతితో చేసే సహాయము ఎడమ చేతికి కూడా తెలియదని దేవుడు చెప్తుంటే నువ్వెందుకు మైక్లో మరీ చెప్తున్నావు, నువ్వు పలానా వాడు 10,000 రూపాయలు ఇచ్చాడు, బెంచ్ ఇచ్చాడు, అది ఇచ్చాడు, జ్ఞాపకార్థంగా ఇది ఇచ్చాడు అని చెప్తున్నావు, సిగ్గనిపించట్లా? ఆదివారం రోజున 2 గంటలు నువ్వు సంఘ ఆరాధనలో ఉంటే సరిపోదు నాన్న బంగారు, అలా ఉంటే సరిపోదు. క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి. యూ షుడ్ స్పెండ్ క్వాలిటీ టైం విత్ గాడ్. ఒక మంచి క్వాలిటీ టైం ఏంటంటే, నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఏ ఫోన్నో తీసుకుని యూట్యూబ్ వీడియోస్, లేకుంటే షార్ట్స్ వీడియోస్, లేదంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉంటావే, నీకు నచ్చిన పని చేస్తుంటావే, ఆ పనిని పక్కన పెట్టి, ఆ నచ్చినటువంటి పనిని పక్కన పెట్టి దేవునిని
ఆ పనిలో, ఆ సమయంలో, ఆ స్లాట్లో, ఆ స్కెడ్యూల్లో, ఆ టైం టేబుల్లో, ఆ టైంలో నువ్వు బైబిల్ చదవగలిగితే నీలో మార్పు వస్తున్నట్టు అనమాట. అది క్వాలిటీ టైంని దేవుని కొరకు స్పెండ్ చేయడంలో మొట్టమొదటి పాయింట్. అంటే దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా చదవాలి, ధ్యానించాలి, నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, నువ్వు కంఠస్థం చేయాలి. సరే, రెఫరెన్స్ గుర్తులేదు, సెకండరీ. కనీసం ఆ మాట ఏంటి, ఆ వాక్యం ఏంటి, ఆ వాక్యము ఏ కాంటెక్స్ట్లో చెప్పబడింది, ఎందుకు చెప్పబడింది, దానికి ఉన్న అర్థం ఏంటి, ఆ సెంటెన్స్కి ఉన్నటువంటి పవర్ ఏంటి, ఆ వాగ్దానానికి ఉన్నటువంటి శక్తి ఏంటి అనేది నువ్వు తెలుసుకొని నీకు నువ్వు గుర్తు చేసుకుంటూ, గుర్తుకు తెచ్చుకుంటూ, ఇతరులకు గుర్తు చేస్తూ, అవసరమైతే గోడ మీద రాస్తూ ఇవన్నీ చేయాలి. ఇంట్లో చిన్నపాటి బోర్డు పెట్టుకోండి, మార్కర్ పెట్టుకోండి, రోజు ఒక వాక్యం రాయండి. వస్తూ పోతూ ఉండే వాళ్ళందరూ కూడా ఇంట్లో ఆ వాక్యాన్ని చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి, దాన్ని అర్థం చేసుకుంటూ ఉండాలి, గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి, ఇతరులకు గుర్తు చేస్తూ ఉండాలి. ఆ రకంగా మనము దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇకపోతే ప్రార్థన చేస్తున్నప్పుడు మనం చాలాసార్లు మనమే మాట్లాడుతూ ఉంటాం. ప్రభువా నా ఇంటిని జ్ఞాపకం చేసుకో, ప్రభువా నా శరీరాన్ని జ్ఞాపకం చేసుకో, ప్రభువా నా ఉద్యోగాన్ని జ్ఞాపకం చేసుకో, ప్రభువా మా కుటుంబ సమస్యలను జ్ఞాపకం చేసుకో అని అడుగుతూ ఉంటారు. సరే, కానీ నీ ప్రార్థనలో నువ్వు అప్పుడప్పుడు సైలెంట్గా ఉండటం నేర్చుకో. దేవునికి సమస్యలు చెప్పు. ప్రభువా నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచు ప్రభువా. నేను ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళాను, ఎన్నో రకరకాల మందులు నేను వాడడం జరిగింది, అయినా కూడా నాకు స్వస్థత కలగడం లేదు. వైద్యులకు సహితము నాకున్నటువంటి శారీరక సమస్య తెలియడం లేదు. దేవా నీ చిత్తమైతే ఈ అనారోగ్యాన్ని నాలో నుండి తీసివేస్తే నేను మరింతగా యాక్టివ్గా ఉండి నీ పరిచర్య చేయడానికి మరికొన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తాను ప్రభువా, నీ చిత్తాన్ని తెలియచే ప్రభువా అని మాట్లాడిన తర్వాత కొన్ని సెకండ్లైనా వీలైతే 1 నిమిషం పాటు సైలెంట్గా ఉండండి. ప్రార్థన అంటే 1 వే కమ్యూనికేషన్ కాదది, ఇట్స్ ఎ 2 వే కమ్యూనికేషన్. ఆ ప్రార్థనలో సైలెంట్గా కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాలు అలాగే ఉండండి. గాడ్ స్పీక్స్ బ్యాక్ టు యూ. ఇకపోతే ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు, దేవుని ఆత్మ మాట్లాడుతుందా మనతో. ఎస్, దేవుని స్వరాన్ని మనము గ్రహించాలి. దేవా నాతో మాట్లాడు ప్రభువా అని నువ్వు పదే పదే దేవునిని అడగాలి. అడిగి నువ్వు సైలెంట్గా ఉండగలిగితే అప్పుడు దేవుని స్వరం నీకు మెల్లనైన స్వరముగా వినిపిస్తుంది. పెట్టుకోండి, దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు, వింటూ ఉంటాడు, వింటున్నాడు అనడానికి ఈ వీడియోలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీకు అర్థమవుతూ ఉంటాయి. చిన్న ప్రార్థన కొరకే తలలు వంచు. పరమందున్న మా పరలోకపు తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. సమస్త విషయములలో ఆత్మీయంగా ఎదిగే విషయమై మాకు సహాయం చేయండి. మాకు ఏది అవసరమై ఉన్నదో, మేము ఏమి చేయవలసి ఉన్నామో, ఎటువంటి పరిచర్య చేయవలసి ఉన్నామో, ఎవరికి ఏ ఉదాహరణలు, ఏ రెఫరెన్సెస్ మేము చెప్పవలసి ఉన్నామో మాకు తెలియచేయండి నాయన. క్రైస్తవ పరిచర్యను నడిపించే విషయమై ఆర్థిక సహాయము చేయగలిగినటువంటి వారందరినీ కూడా మీరు ప్రేరేపించి ఆయా సంఘ కాపర్లకు ఆర్థిక సహాయమును అందచేసి మరికొన్ని సభలను, సదస్సులను వారు నిర్వహించేలాగున వారికి సహాయం చేయండి. ప్రతి విషయంలో మా అందరికీ మీరే తోడుగా ఉండి ప్రార్థన చేయడం నేర్పించండి. మా జీవితాలను మేము బాగు చేసుకోలేం ప్రభువా. నీవే మమ్మలను పరిశుద్ధపరచాలి, నీవే మమ్మలను స్వస్థపరచాలి, నీవే మాకు మార్గదర్శిగా ఉండాలి, నీవే మమ్మలను ముందుకు నడిపించాలి ప్రభువా. ప్రతి విషయంలో మా అందరికీ మీరే తోడుగా ఉండి మమ్మలను ముందుకు నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.